నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దేవుళ్ల మురళి గారు మరియు తిరుపతి జిల్లా వడ్డెర సంఘం నాయకులు, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు, ఎక్స్ చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దేవుళ్ల మురళి గారి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించడం జరిగింది. దేవుళ్ల మురళి గారు మాట్లాడుతూ తెలుగువారి ఘనకీర్తిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన గనుడు ఎన్టీఆర్ అని, నియంతృత్వ రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పరిపాలన తెచ్చి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే దృఢ సంకల్పంతో సుపరిపాలన అందించిన మహానీయుడు ఎన్టీఆర్ అని, నేటి యువతకు ఎన్టీఆర్ ఆదర్శనీయుడని మురళి గారు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీ గుంజి మదన్ మోహన్, రాయలసీమ అధ్యక్షుడు దేవుళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి విలక్షణ నటుడు, రాజకీయ దురంధరుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండబోరని, అలాంటి మహానీయుని అడుగుజాడల్లో మనందరం నడవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోనే చరిత్ర సృష్టించిన వ్యక్తి, కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగు వారిని ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో, తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆయనకి గజమాలేసి నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి అన్ని రకాలుగా ఈరోజు కొనసాగుతున్నారంటే దానికి పూర్తి అన్న నందమూరి తారక రామారావు. ఆనాడు ఈ రాష్ట్రాలలో కొన్ని రాజకీయ పార్టీలలో మరి వాళ్ళ అడుగుజాడల్లో మడుగులలో నలిగిపోతూ ఉంటే చూసి ఓర్చ లేకుండా తెలుగుదేశం పార్టీని తాపించి 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కూకుడు వేలతో కదిలించి అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా పౌరాణికంగాని అనేక రకాలుగా ఎన్నో సినిమాల రంగంలో ఆయన నటించిన నటన ఇంతవరకు చరిత్రలో ఎవరు నటించలేదు. చూసాం ఎన్నో సినిమాలు, సర్దార్ రాముడు కానీ, సర్దార్ పాపరాయుడు కానీ, అడవి రాముడు కానీ, కొట్టి కృష్ణుడు కానీ, సర్కస్ రాముడు కానీ, డ్రైవర్ రాముడు కానీ, భలే దొంగ కానీ, ఎన్నో దానవీర సూరకర్ణ, ఎన్నో కురుక్షేత్రం, ఎన్నో సినిమాలు ఆయన నటించిన వీరబ్రహ్మం గారి చరిత్ర కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, అదేవిధంగా ఎన్నో సినిమాలు రంగంలో చరిత్ర తిరగ రాసిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే ప్రపంచం దేశంలో